అది కూడా ఎవరు చేయాలా? దేవస్థానము అథారిటీ వాళ్ళు చేయాలి. ఈరోజు టీడీపీ పార్టీ ఆఫీస్లో ఈ ప్రకటన చేయడం ఎంతవరకు కరెక్టు? ఒక అధికారులు టీటీడీ బోర్డు ఉంది, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైనా ఇక్కడ జరిగింది, తప్పు జరిగితే తప్పు జరిగింది, చర్యలు తీసుకుంటామనో వాళ్ళు ప్రకటన చేయాలి తప్ప కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు వీళ్ళందరూ కూడా ఒక తప్పుడు ప్రచారం చేసి ఇంకా రెచ్చగొట్టే విధంగా. నేను పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ చూశాను, అయ్యా మన అభిమానులందరూ సీనియర్ అభిమానులందరూ నిద్రపోతున్నారా? మనకి ఇంత అపచారం జరిగితే మీరు రెచ్చిపోవాలా? రెచ్చగొట్టే విధంగా హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా మీరు ఇళ్లలో కూర్చుంటే ఎట్లా? బయటికి రావాలా? గొడవలు చేయాలా అనే రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు కూడా మనం చూసాం. అరే ఇక్కడ కల్తీ జరగలేదు, ఈ పవిత్రమైన లడ్డులో పవిత్రతను కాపాడినారు అధికారులు, అక్కడ ఆ కల్తీ జరిగింది కూడా నిర్ధారణ కాలేదు. అక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకోకముందే ఇక్కడ అన్నీ కూడా కల్తీ జరిగిందని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దీంట్లో అనిమల్ ఫ్యాట్ కలవకుండా కలిసిందని చెప్పి మాట్లాడిన తర్వాత అయ్యా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా చెప్పింది, ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మాట్లాడిన తర్వాత మీ కింద పనిచేసేటువంటి అధికారులు మీరు షిట్ అనే దాన్ని వేసి రిపోర్ట్ ఇవ్వమంటే ఏ విధంగా ఇస్తారు? ఆ అధికారులను ప్రభావితం చేయదా? అది కరెక్ట్ కాదు కదా అని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క లాయర్లను కూడా ప్రశ్నించడం జరిగింది. చేస్తున్నా నేను కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ధర్మాసనం చెప్పిన మాటలైనా గుర్తుపెట్టుకొని రాజకీయాల కోసం, రాజకీయ స్వార్థం కోసము దేవుడిని అడ్డం పెట్టుకొని ఇతరుల మీద బురద తల్లి దేవుని ప్రతిష్టను దిగదార్చి దాని నుంచి లబ్ధి పొందాలా రాజకీయంగా అనే ఆలోచనలు విరమించుకొని మీరు చేసిన తప్పుడు ప్రచారాలకు దేవదేవునికి క్షమాపణ కోరి లడ్డూ ప్రసాదంలో అనిమల్ ఫ్యాటు పంది కొవ్వు కానీ గొడ్డు కొవ్వు కానీ కలవలేదు అనేటువంటి మాట మీరు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ కోరి ప్రజల మనోభావాలు దేవుని ప్రతిష్ట పెంచే విధంగా మంచి ఆలోచనతో ఇప్పటికైనా మీరు ముందుకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూటమి నాయకులను కోరుతారు. నిర్ధారించిన తర్వాత ఆయన కింద పనిచేసే అధికారులు ఏం రిపోర్ట్ ఇస్తారు? అది ప్రభావితం చేస్తుంది కదా అధికారులను. కాబట్టి ఒక ఇలాంటి ప్రకటనలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, అయ్యా దేవుడే ఉన్నాడు, దేవుణ్ణి నమ్మినాము కాబట్టి ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఆ రోజు చూశాను ఈనాడులో, ఆ రోజు తప్పుడు ప్రచారాలకు మాత్రం పెద్దపీట వేసింది ఈనాడు. ఏమని? ఆ రోజు తిరుపతి లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు కలిసినటువంటి మాట సుస్పష్టం అని చెప్పి పెద్ద హెడ్డింగ్లు వేశారు ఆ రోజు. ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్తే కూడా దాంట్లో అలాంటిదేం ప్రాథమిక ఆధారాల్లో కలిసినట్టు లేదని చెప్తే అది రాయలేదు. అంటే మీకు రాజకీయాలు తప్ప, స్వార్థ రాజకీయాలు తప్ప, ఒక పార్టీలకు కూటమికి వంతపాడడం తప్ప దేవుని యొక్క ఔన్నత్యాన్ని ప్రతిష్టను కాపాడేదానికి ఇది రాయాల్సిన బాధ్యత ఉందా లేదా? ఈనాడుకు దాని జ్యోతికి కానీ ఉన్నతమైన న్యాయస్థానమే కల్తీ జరగలేదు ప్రాథమికంగా అని చెప్పి చెప్తే కనీసం అది వాళ్ళు చేసిన తప్పుడు ప్రకటనలను కూడా విరమించుకోకుండా ప్రచారం చేయకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసినారు. కనీసం ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం కలిగి అయ్యా ఇది జరగలేదు, మేము తప్పుడుగా వేశాము, మా తప్పుడు ప్రకటనలు మన్నించండి, క్షమించండి అని చెప్పి ఒక ప్రకటన పెద్దగా వేసుకున్నారు.